హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. శ్రీ అక్కడ వస్తుంది, వానికి ఫీడింగ్ చేస్తుంది. నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన. యాక్చువల్లీ అన్నం తినిపోదా అని వచ్చినుంటి. ఇప్పుడు అన్నం తినాలి. నిన్నటిది చికెన్ ఉంది, పట్టు అని వేయాలి ఈరోజు. అండ్ రుత్వి గాడు, హాయ్ రుత్వి, హాయ్ అబ్బా, హాయ్ పప్పి. ఓకే, అన్నం తిన్నాం, ఫుల్ ఆకలైంది. అండ్ ఈరోజు చాలా లేట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ లేట్ అయితే 1 అవర్ లేట్ అయిపోతుంది పనికి. శ్రీయ లేపలేదు. అండ్ పోస్టెడ్ అన్నం వేస్తుంది, తినాలి. ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా లేవు అన్నీ. ఫ్రిడ్జ్లో ఒకటే బాటిల్ ఉంది, ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ ఉంది. ఇంట్లో కేక్ ఉంది, నిన్న వదిన తెచ్చిందండి. ఇది ఉత్తినే ఉంది, సేటమ్మ వాళ్ళు ఇచ్చారు మనకు ఫ్రిడ్జ్. ఇది అట్లనే ఉంది. ఇవన్నీ ఖరాబ్ అయినాయి, మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. ఇవి ఉన్నాయి కదా, విరిగిపోయింది. ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి మనము టైం దొరికినప్పుడు. ఏంటిదే కూర అయిపోయిందా? ఫ్రిడ్జ్లో పెట్టిర్రా? ఓళ్ళు పెట్టిరే? మా అమ్మాయి కావచ్చు. బాగానే ఫ్రిడ్జ్లో పెట్టిరట, కూర్చి పెట్టలేదు మమ్మీ. ఓకే, ఫాస్ట్ తిన్నాం చికెన్. ఇది ఉంటుంది. తిన్నాం గాయస్. యాక్చువల్లీ ఫుల్ లేట్ అయిపోయింది శ్రీయకి నాకు. శ్రీహాన్ హాయ్, హాయ్, గుడ్ మార్నింగ్. వీడు ఇప్పటిదాకానే లేచిండు. గుడ్ మార్నింగ్ శ్రీహాన్. వాడు కొంచెం యాక్టివ్గా లేడు, కొద్దిసేపు అయినాక యాక్టివ్గా అవుతాడు. మేము వెళ్తాం ఇక పనికి. చాలా లేట్ అయింది, 11 అయిపోతుంది. ఇప్పటి వరకు ఒకటి ఇల్లు అయిపోతుంది, ఒకటి ఇల్లు అయిపోయి ఇంకో ఇల్లు పోయేటండి నేను. ఓకే, సో ఇప్పుడు వెళ్దాం ఇక. అది నోట్లో పెట్టుకునేది కాదు. జేజా జేజే అవి జేజే వచ్చింది. చిన్న మమ్మీ క్లీన్ చేస్తుంది జేజని. వాళ్ళు లేచిండు కాదు. అయ్యి శ్రీహాన్ ఆడుతున్నావా లేచి? మమ్మీ వీనికి ఫస్ట్ నువ్వు మాలిష్ చేసి స్నానం పోపి, సరేనా? శ్రీహాన్ లేచినావా నువ్వు నాని? శ్రీయ దీపం ముట్టిస్తుంది. ఇప్పటిదాకా ఒక 1 అవర్ అవుతుంది. ఇది గుడిని మంచిగా క్లీన్ చేసి తోమేసి బొట్లు పెట్టి చేస్తుంది అనమాట. ఈడ కూడా క్లీన్ చేసి ఉండే దుర్గమ్మ ఫోటో దగ్గర. అండ్ ఇవన్నీ గొరుగులు అవన్నీ ఉంటాయి కదా దుర్గమ్మకి. కాయ తింటావా? తిను. అండ్ శ్రీయానానికి ఇప్పుడు మాలిష్ చేయాలి. 1 ఆయిల్స్ ఉన్నాయి కదా, ఆ ఆయిల్స్ ఇస్తాం అమ్మకి. 1 ఆయిల్స్, 1 బట్టలు, 1 టానిక్లు అన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఇందులో ఫస్ట్ టానిక్లు ఫస్ట్ దాంట్లో ఉంటాయి, హెయిర్ ఆయిల్ కూడా ఇందులోనే ఫస్ట్ దాంట్లోనే. అండ్ అవన్నీ సామాను, బొట్టు బిళ్ళలు, కాటికే ఇవి ఉంటాయి కదా, అవేమో సెకండ్ డ్రావర్లో. థర్డ్ డ్రావర్లో ఓన్లీ ప్యాంపర్సే ఉన్నాయి. ఇక తీసుకో. లోలు ఫోన్లా పెద్దక్క శ్రీ అబ్బా పీతాంబరి ఇప్పుడు దేవన్నాయి వంది వాటి ఆటే ఎగ్గిదా. ఓకే ఇగో వాటి
మమ్మీ ఇయర్ బడ్స్ పెడుతుంది. వాట్ హ్యాపెన్స్ శ్రీహాన్, వై ఆర్ సీయింగ్ లైక్ దట్? శ్రీహాన్, హే కిడ్. వాళ్ళు ఇప్పుడు బిజీలు ఉన్నారు. ఏమైంది? హాయ్. ఓకే, ఇప్పుడు నేను మరి మాలిష్ అయినాక వెళ్తా. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది? 7:49 అవుతుంది. ఏంటిది? డబ్బులు మమ్మీని అడుగుతాను. రేసన్స్ దీనిలోనా లేవే. మీకు నేను ఒకటి చూపిస్తాను చూడండి. మొత్తం లైట్సే. నైట్ టైంలోనైతే ముంబై ఎట్లా ఉంటుందో సూపర్ ఉంటుంది గాయస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లౌడ్స్ వస్తున్నాయి చాలా. నాకు తెలిసి వర్షం పడాలి ఈరోజు, చల్లగా వస్తుంది. అండ్ అక్కడ సైడ్ టోటల్ డార్క్ అయిపోయింది. అక్కడ సైడు మేబీ వర్షం పడుతుందో ఏమో, ఐ డోంట్ నో. అక్కడ సైడ్ చాలా క్లౌడ్స్ ఉన్నాయి. పడుతుందా మరి పడతలేదో తెలీదు. నాకు ఇక్కడ నుంచి చూస్తే పడుతుందని అనిపిస్తుంది. అండ్ సిరీస్ సూపర్ ఉంది కదా. బై ద వే, నేను మొన్న గిట్లా పని మాట్లాడడానికి వెళ్ళినంటే 17K చెప్పిన మొత్తం పనికి. ప్రొద్దున్నే 4 to 5 hours పడుతుంది కావచ్చు. బట్ రెస్పాన్స్ రాలేదు. మేబీ వాళ్ళ పని మంచి తక్కువ తీసుకుంటున్నాను. నేను ఉన్నది చెప్తే డుమ్మా అయిపోయింది అనుకోండి. అది యాక్వేరా క్లబ్ అది. అండ్ అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. అట్లాంటి లైఫ్ ఒక్కసారన్నా జీవితంలో జీవించాలి. అట్లాంటి బిల్డింగ్లలో బతకాలి. నాకు ఒక్కటే ఒక డ్రీము. ముంబైలో ఉన్నన్ని రోజులు చాలా అంటే చాలా పైసలు సంపాదించి నేను, నా ఫ్యామిలీ మొత్తం, మా అన్న, మా మమ్మీ డాడీ, నేను ఇట్లాంటి బిల్డింగ్లలో ఒక ఫ్లాట్ కొనుక్కొని రిచ్ లైఫ్ జీవించాలి. రిచ్ లైఫ్ కాకుండా కానీ ఒక సింపుల్ నార్మల్గా రిచ్నే జీవించాలి. ఎందుకంటే సింపుల్గా నడవదబ్బా. సింపుల్గా అడ్జస్ట్ చాలా అడ్జస్ట్ అయిపోతుంది లైఫ్లో మొత్తం. మన డ్రీమ్ ఎంత పెద్దగా ఉంటే మనం ఆ డ్రీమ్ తగ్గట్టుగా వర్క్ చేయాలి. కన్సిస్టెన్సీగా ఉండాలి. సో కన్సిస్టెన్సీ ఎంత ఉన్నా కానీ వన్స్ అపాన్ ఏ టైం అది వర్క్ కాదు. అండ్ చల్లగా వస్తుంది, చాలా కూల్ ఉంది వెదర్ అయితే. వర్షం పడతలేదు ముంబైలో ఇంతగానం ఇన్ని డేస్ అవుతున్నా కానీ. హైదరాబాద్లోనైతే పొట్టు కొడుతుంది వర్షము. అండ్ మన సిద్దిపేట సైడ్ కూడా కొడుతుంది. చూడండి ఎంత బాగుందో వ్యూ. నాకైతే చాలా నచ్చుతుంది నైట్ టైం ఇట్లా. ఇంకా ఏంటంటే అక్కడ టాప్ ఫ్లోర్ ఉన్నది కదా, ఆ టాప్ ఫ్లోర్లో ఇల్లు తీసుకొని అక్కడ నుంచి చూస్తే ఇంకా సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ క్రేజీ. నేను మనం ఏంది 3rd ఫ్లోర్కే కింద ఉంటుంది. కాకపోతే ఇల్లు చూస్తేనైతే జబర్దస్త్. నేనైతే ఫుల్ షాక్ అయినా తెలుసా. షాక్ అంటే షాక్ బీరిపోయిన. అట్లనే నాకు ఎంత మాట్లాడాలనేది కూడా కొన్ని మినిట్స్ దాకా నేను వాళ్ళకి చెప్పలేదు. ఫస్ట్ డిసైడ్ చేసుకున్నాను పని వాడడం ఎంత ఎట్లా ఏం కథ అనేది. నేను తర్వాత వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చినట్టే. బట్ అది మన ఫ్లేవర్లో లేదు. సో వీ జస్ట్ ఇగ్నోర్ దట్. మేబీ ఇన్ ఫ్యూచర్లో గుడ్ రెస్పాన్స్ వచ్చేవి ఉంటాయి. అండ్ అక్కడ కొండల్లో ఏదో సంథింగ్ ఉంది. లైట్స్ మీకు కనిపిస్తలేము అక్కడ. రైట్, నేను పాయింట్అవుట్ చేసిన కదా ఆడ. నీకు జూమ్ ఇన్ చేస్తున్నా, అది లైట్స్. సో అక్కడ ఏముంటుందేమో, మేబీ టెంపుల్ ఉండొచ్చు ఐ థింక్. లేకపోతే థానే సైడ్లో అక్కడ టాప్ బిల్డింగ్ కావచ్చు అది.
అండ్ ఇక్కడ ఏదో భజన జరుగుతుంది, ఇక్కడ దాకా సౌండ్స్ వస్తున్నాయి. ఇది క్రికెట్ ఆడతారు ఇక్కడ, గ్రౌండ్ అన్నమాట. అండ్ అది ఒక్కడిదే వాళ్ళది, బిందాస్ ఉంటుంది వాళ్ళది ఇల్లు. అది మెన్షన్ ఉంటుంది కదా పెద్దగా, ఒక్కరే మిలియనరు బిలియనరు ఉంటారు కావచ్చు అందులో. అది ఒక పెద్ద ఇల్లు. ఎన్ని ఫ్లోర్స్? 1 2 3 4 5 6 ఫ్లోర్స్ ఉన్నాయి. బాగుంది. ఇట్లాంటి వాటిలో బిజినెస్ మ్యాన్స్ అండ్ యూట్యూబర్స్ ఉంటారు. అందులో ఒక యూట్యూబర్ ఉంటాడు, మన పేరేందో నాకు కూడా యాదకి వస్తలేదు. అండ్ ఇందులో మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఈ బిల్డింగ్లోకి వచ్చాను కదా, అందులో అందరూ పోలీస్ ఆఫీసరు, గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు టోటల్. ఒక్కరు కూడా బయట వాళ్ళు ఇండివిజువల్గా లేరు. అండ్ ఈ స్కైలా స్టార్స్ చూసుకుంటా బంగ్లా మీద బజ్జు ఉంటే రాకుంటుంది. ఓకే, బై ద వే ఇప్పుడు నైట్ పనికి వచ్చేసిన నేను. సో నైట్ పని చేసుకొని ఇంటికి వెళ్ళాలి. అమ్మా, ఇంటికి వెళ్ళి నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ పైన మనం వర్క్ చేద్దాం. నేను ఆ వర్క్ కూడా నేను మీకు చూపిస్తా అండ్ నేర్పిస్తా. సో మీరు ఆ వర్క్ కూడా నేర్చుకోండి. మేబీ మీకు ఫ్యూచర్లో కొంచెమన్నా యూజ్ అవుతుంది, లేకపోతే నాలెడ్జ్ అని ఉంటుంది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తా, వెళ్తా.